రాబోయే ఎన్నికల్లో దళితులను దళిత క్రిస్టియన్లుగా గుర్తించాలన్నారు మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్. దళితులను గుర్తించిన పార్టీలకే ఓటు వేయాలని భీమవరం బేతనిపేటలో జరిగిన దళిత క్రైస్తవ ఐక్య వేదికలో పిలుపునిచ్చారు. సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఛార్జ్షీట్ వేయించినట్లు గుర్తు చేశారు. తమ పిల్లలు రిజర్వేషన్ వాడుకోలేదన్నారు. ఇంట్లో బైబిల్, జీసస్ ఫోటో ఉన్నా ఏం కాదని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. క్రైస్తవులుగా ఉంటే నేరమా అని ప్రశ్నించారు. మతం మారితే కులం పోదన్నారు. మీటింగులు పెట్టి జనాలు రెచ్చగొట్టి మేము ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు అడుక్కోలేదు. ఆ తర్వాత జాతిని మర్చిపోయే పని మేము ఎప్పుడు చేయలేదు. 10 ఏళ్ళ నుంచి ఉద్యోగాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతూ ఉన్నాను. నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నింటినీ కూడా ఛార్జ్షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4000 మందికి కూడా